మీడియా మిత్రులకు నా జయభీములు. అలాగే వేదిక మీద ఉన్న బిషప్ వి రాజు గారు, అలాగే ఆస్ట్రాలజిస్ట్ పంతులు గారు, భరద్వాజ గారు, అలాగే విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మోసానికి నమ్మకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మోసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అనేది రెండు విషయాలు మీకు వివరించి చెప్పడానికి మీ ముందుకు వచ్చా. ఈ రోజున భారతదేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పి పేద ప్రజలకు గుప్పుడు అన్నం దొరుకుతుంది, పేద ప్రజలకి సుఖంగా జీవిస్తున్నారు, ప్రజలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ముఖ్యమంత్రిని అన్నీ చూస్తున్నాం, మీ అందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. వారు అధికారులు రావటం, నవాట్లకు వచ్చి కొన్ని వేల కోట్లు నవాట్లకి హోటల్స్కి ఖర్చు పెట్టడం, పబ్లిసిటీ ఖర్చు పెట్టుకుంటాం తప్ప పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టిన ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు చూడలేదు. అయితే ఇచ్చిన మాట కూడా అమలు చేయడు. 600 హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఈయన నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి దాంట్లో కాకుండా ఇంకా ఎక్కువ అమలు చేశారు. అవి ఏంటంటే నాడు నేడు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలు, విద్యని ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు ఎవరితో కలిపి పోటీ చేస్తున్నావు? నువ్వు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నావు? అలా నీకు తగుడా అంటే ఇప్పుడు కూడా మోసాలు చేస్తావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళతోటే నువ్వు జతకట్టి కూటమిని ఏర్పాటు చేసుకుని సినిమాలో సరదాగా డ్యాన్స్లు వేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి కూటమిని పేరు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నావు. నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? అందులో నేను కోరుకునేది ఏంటంటే మీరు మోసాన్ని నమ్మొద్దు, నమ్మకాన్ని నమ్మండి. నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తప్పనిసరిగా 13వ తారీఖునే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి 2 ఓట్లు వేయాలమ్మా. ఒకటి పార్లమెంట్కి, 2 అసెంబ్లీకి. మరి విలేకరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లీగల్ అధినేతగా సత్యనారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి పంతులు గారికి, వేదిక ఉన్నటువంటి పురుషులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నా బి రాజు, క్రైస్తవ బిషప్గా మరి ఇంకా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి ప్రమాణం చేశారు. అదేవిధంగానే 5,000 రూపాయలు క్రైస్తవులకు ఇచ్చారు. చేసి చాలా విషయాలు తప్పిపోయారు. మణిపూర్ సంఘటన తీసుకున్నట్లయితే మణిపూర్లో మరి చాలా ఓతపట్టుకొచ్చినటువంటి విధానాన్ని మేము క్రైస్తవులుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ చాలా బీభత్సమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూసినప్పుడు వారి యొక్క దుస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు మరి అక్కడ లేనటువంటి విధానాన్ని చూసాం. మరి నిజంగా అప్పుడు గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మోడీ గవర్నమెంట్లో మణిపూర్ విషయంలో అసలే స్పందించలేనటువంటి విధంగా మరి చాలా నిస్పృహమైన స్థితిలో, దయనీయమైన స్థితిలో దాన్ని వదిలేసినటువంటి విధానాన్ని మేము ఖండించాం. క్రైస్తవులుగా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, మరి ఎవరు కూడా మరి క్రైస్తవ యొక్క సమాజానికి చెప్తున్నది ఏంటంటే న్యాయమైనది ఏదో దాన్ని చూసి ఓటేయాలని మనవి చేస్తూ ఉన్నాను. న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి క్రైస్తవులకు పోరాటంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారికి
మీరు ఓటేసి మరి రానున్న రోజుల్లో క్రైస్తవం యొక్క విధానాన్ని లేకపోతే చర్చిలకి కట్టించడానికి కోసం అవునవండి, లేకపోతే వాళ్ళని మనం చేస్తా ఉన్నాం. శంకర భరద్వాజు. నేను నగరంలో గత 50 సంవత్సరాలుగా జ్యోతిష్కుడుగా ఉంటున్నాను. బ్రాహ్మణ సమాజంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా కూడా నేను అనేక మంది బ్రాహ్మణులకు అందరికీ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తిని. బ్రాహ్మణ సమాజాన్ని అందరికీ కూడా నా గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోకలేదు. నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా నేను ఈ ముఖ్యంగా పత్రికాముఖంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుళ్ళులో ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో పనిచేసుకున్నటువంటి ఆచార్య స్వాములందరికీ కూడా రిటైర్మెంట్ లేదు. వారు బతికి ఉన్నంత కాలము పని చేసుకోవచ్చి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత బ్రాహ్మణ సమాజానికి వచ్చినటువంటి నష్టం లేదు. కొంతమంది దొంగ వీడియోలు చేయించి బ్రాహ్మణులకు అన్యాయం జరిగిపోయిందని చెబుతున్నారు. దయ్యాన్ని పంచి తీసి చూపించాడు. నేను రాజశేఖర రెడ్డి గారి వల్ల గుండె ఆపరేషన్ చేయించుకోగలిగాను. ఈ రోజు నేను బతికి ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తున్నానంటే నేను గుండె ఆపరేషన్ రాజశేఖర రెడ్డి గారు చేయించుకుని బ్రతకడం వల్ల ఈవేళ జగన్మోహన్ రెడ్డి చూసే అవకాశం నాకు వచ్చిందని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి భారతీయ జనతా పార్టీ తాలూకు వ్యక్తి మాణిక్యాలరావు గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ రామతీర్థాల్లో కావాలని ఆ రాముడి తాలూకు విగ్రహాన్ని విరిచేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన చేశారు. అదేవిధంగా రథాన్ని కాల్చేసి ఇది కేవలం గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో రథాలు కాల్చేశారని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకమైన చర్యలు చేస్తారు. ఇంకా రేపు కూడా మీకు ఫోన్లో వస్తున్నాయి. రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అనేక మంది ఇంజనీరింగ్ చదువుకుని ఈవేళ అబుదాబి, కువైట్, అమెరికా, లండన్లో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇది ఒక పాయింట్. ద్వారా కేవలం బాల కార్మిక వ్యవస్థ రద్దు అయింది ఆంధ్రప్రదేశ్లో అంటే కేవలం అమ్మఒడి వలన. ఈ రోజున నెలకి 1500 చొప్పున 18,000 రూపాయల వరకు అమ్మఒడి పథకంలో పడితే మెకానిక్ షాప్లో కానీ ఎక్కడా కూడా బాల కార్మికులు లేరు. మోడీ గారు బాల కార్మికుడై ఉండి 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ఏం చేశారని చెప్పి మీ పత్రికాముఖంగా నేను అడుగుతున్నాను. ఈవేళ పేద బ్రాహ్మణ చదువుతుందని చెప్పాం. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈవేళ చదువుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2,500 ఉన్న మెడికల్ సీట్లు ఆయన అధికారంలోకి వచ్చాక 6,000 సీట్ల వరకు వచ్చాయి. మళ్ళీ రాష్ట్రం విడిపోయాక మనకు సీట్లు తగ్గిపోయాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీట్లు పెరిగాయి. ఈవేళ 17 సంవత్సరం తిరగకుండా మే నెల 20వ తారీఖు నాడు జీవో 56 తీసుకొచ్చి మళ్ళీ పాత ఫీజులు తీసుకొచ్చారు. ఈ రోజున మళ్ళీ 12 లక్షల రూపాయలు. ఏ కేటగిరీ? బి కేటగిరీ 3 సంవత్సరాలు కలిపి 26 లక్షల రూపాయలు. ఈ విధంగా మెడికల్ కాలేజీల విషయంలోనైతేనేవి తర్వాత జరిగినటువంటి లాభాలు బ్రాహ్మణ సమాజం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫేక్ వీడియోలు నమ్మకండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఎస్ట్రాలజీగా చెబుతున్నాను 158 సీట్ల నుంచి 168 సీట్లలో గెలవబోతున్నారు. రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి సీనియర్ న్యాయవాది ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 158 నుంచి 168 సీట్లతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు.